నీకు ప్రేమించడానికి ఎవరూ దొరకలేదా? పోయి పోయి ఆ అవని తమ్ముడే దొరికాడా అని అక్షయ్ అంటూ ఉంటాడు. అయినా నీకు ఆ దౌర్భాగ్యుడు ఎలా పరిచయం అయ్యాడే అని వాళ్ళ బామ్మ అయితే తిడుతూ ఉంటుంది ప్రణతిని. ఆ మాటలకి ప్రణతి అయితే అలా చూస్తూ ఉంటుంది. పోయి పోయి ఆ అనామకుడిని ప్రేమించావేంటే అని వాళ్ళ బామ్మ తిడుతూ ఉంటుంది. అసలు వాడిని పరిచయం చేసింది ప్రణతికి అవని అక్కే అయి ఉంటుంది అని చెప్పేసి అయితే శ్రేయ కూడా అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. శ్రీయ అక్క వాళ్ళిద్దరికి పరిచయం పెంచింది. అందుకే ఇలా చేసుంటుంది ప్రణతి అని అనేసరికి, "నువ్వు ఎవరిని ప్రేమించినా మాకు ముందు చెప్పాలి కదమ్మా! అలా చెప్తే ఇదంతా జరిగుండేది కాదు కదా!" అని చెప్పేసి అయితే కమల్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అందరూ అలా మాట్లాడుతూ ఉంటే ప్రణతి అయితే చాలా కాన్ఫిడెంట్‌గా చూస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కోపంతో రగిలిపోతూ, "అసలు నువ్వు చేసిన పని ఏమైనా పద్ధతిగా ఉందా? పోయి పోయి ఆ అనామకుడిని ప్రేమించావేంటి? వాడి దగ్గర లేనిది ఉన్నదేంటి? మన దగ్గర లేనిదేంటి? అలాంటి బికారిని ప్రేమించి మన పరువు తీయడానికి నీకిక్కడున్న సౌభాగ్యాలు చాలవంటూ ఆ బికారిని ప్రేమించావా?" అని చెప్పేసి అయితే ప్రణతిని అయితే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. "ఇంకా అయిపోయిందా? ఇంకా అడగాల్సినవి ఏవైనా ఉన్నాయా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రణతి. అలా అనేసరికి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్, "ఏంటి చేసింది ఘనకార్యం తప్పని తెలిసి కూడా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావు. నువ్వు చేసిందేమి మంచి పని అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా ఇంకా గట్టిగా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రణతి అయితే, "నేను చేసింది తప్పని ఎందుకంటున్నారు? పోలీసులను పెట్టి నన్ను రమ్మని పిలిస్తే భయపడి వచ్చాననుకుంటున్నారా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి, "ఊరుకోండి" అని చెప్పేసి పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్‌ని ఆపుతూ ఉంటుంది. ఇప్పుడే పాప ఇంట్లోకి వచ్చింది కదా! మనసు ఒక పక్క అడుగుతుంటే తనకి ఏం మాట్లాడాలో తెలియక అలా ఆడుతుంది. పల్లవి మీ ఇద్దరిని శ్రేయ, పల్లవి ప్రణతిని లోపలికి తీసుకెళ్ళండి అనైతే అంటూ ఉంటుంది పార్వతి. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉంటాడు. "నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీరు పోలీసులు పెట్టి నన్ను తీసుకురావడానికి పోలీసులు పెట్టారు కదా! ఆ విషయానికి భయపడలేదని చెప్పడానికి వచ్చాను. నేను మైనర్‌ని కాదు మేజర్‌ని" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. "మేజర్ ఏదైనా చేయొచ్చు. మైనర్‌లా నన్ను పోలీసులు పెట్టి ఇంటికి తీసుకొస్తే మళ్ళీ తిరిగి మీ మీద కేసు పెడతాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "నేను మేజర్‌ని. నాకు నచ్చినట్లుగా ఉండొచ్చు. ఆ విషయం మీకు తెలుసా? మీరందరూ చదువుకున్నోళ్ళే గదా! ఆ విషయం తెలీదా మీకు?" అనేది అంటూ ఉంటుంది. కమల్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతారు ప్రణతి మాటలకి.